హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో ఎక్కువగా మన హౌస్ వైఫ్స్కి కానీ లేదు అంటే వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్న కాళ్ళు లాగడం, కాళ్ళు విపరీతంగా తిమ్మిర్లు పెట్టేయడం, చాలా విపరీతంగా నీరసం వచ్చేయడం, అంటే 3 పూటలా తింటున్నా కానీ విపరీతమైన నీరసానికి గురవ్వడం లాంటివి జరుగుతున్నాయి. సో ఏంటని చెప్పి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్పేది విటమిన్ B12 లోపం ఉంది, అందువల్లనే ఈ కంప్లైంట్లన్నీ అని చెప్తున్నారు. సో అలాంటి విటమిన్ B12 సమృద్ధిగా ఉండి ఇంకా మన జుట్టు ఆరోగ్యాన్ని, స్కిన్ ఆరోగ్యాన్ని బాగా పెంచేటటువంటి మ్యాంగో సీడ్ పౌడర్ని ఎలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలి, ఇంకా మ్యాంగో సీడ్ పౌడర్ని ఏ విధంగా వాడుకోవాలి, ప్లస్ మ్యాంగో సీడ్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో మీకు చూపిస్తున్న మామిడి టెంకలు నేను ఆల్రెడీ 3 రకాల పచ్చళ్ళ తయారీ అనే వీడియో పోస్ట్ చేసినప్పుడు ఈ టెంకల గురించి చెప్పాను. సో అలా ఒక 2-3 రోజులైతే నేను ఎండలోనే విడిచిపెట్టేసానండి ఈ టెంకల్ని. అందువలన కాస్త హార్డ్ అవినాయి. అలా కాకుండా మీకు తీసుకున్న వెంటనే వచ్చేయాలి అంటే కనుక టెంకల్ని ఎక్కువగా ఎండనివ్వకూడదండి. సో ఈ మ్యాంగో సీడ్ పౌడర్కి కేవలం ఈ రకమైన మామిడి పళ్ళనే వాడాలా అన్న ప్రిన్సిపల్ ఏం లేదండి. ఎలాంటి మామిడి పళ్ళైనా, లేదు అంటే మనకి సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడూ అవైలబుల్గా దొరికే పుల్ల మామిడికాయలతో అయినా కానీ మనం ఈ మ్యాంగో సీడ్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది కేవలం సమ్మర్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అన్న రూల్ ఏం లేదు. ఎలాంటి మామిడి పళ్ళతో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో టెంకలు ఎండలో ఎండడం వలన కాస్త హార్డ్గా ఉన్నాయండి, అందుకని చాక్తో తీసేటప్పుడు కాస్త ఇబ్బంది అయింది. సో మనం జీడిని తీసినప్పుడు జీడి మీద ఉన్నటువంటి ఈ బ్లాక్ కలర్ లేయర్స్ని రిమూవ్ చేసేసుకుని చక్కగా తెల్లగా పాల్లా ఉండే జీడిని అయితే మనం పక్కన పెట్టేసుకోవాలండి. నేను వీడియోలో చూపించినంత ఈజీగా అయితే ఈ మామిడి టెంకల్లోంచి జీడి సెపరేట్ అవ్వలేదు. చాలా టఫ్ అండి, టైం కూడా చాలా పట్టింది. కానీ మనకి విటమిన్ B12 శాకాహారులకి అసలు ఎందులోని దొరకదు అని చాలామంది అంటారు, కానీ అది ఫుల్ రాంగ్ అండి. మనకి విటమిన్ B12 చాలా సమృద్ధిగా ఈ మ్యాంగో సీడ్ పౌడర్లో ఉంటుంది. అంటే విటమిన్ B12 డెఫిషియన్సీ ఉండడం వలన ఏమేమి సిమ్టమ్స్ కనపడుతున్నాయి అన్నది ముందు మనం తెలుసుకోవాలి. నేను వీడియో స్టార్టింగ్లో ఆల్రెడీ చెప్పాను. సో విపరీతమైనటువంటి నీరసం, ఫుడ్ తీసుకున్న నీరసం, హౌస్ వైఫ్స్కి అయితే మార్నింగ్ నుంచి వర్క్ చేసి సాయంత్రానికి కాళ్ళు తిమ్మిర్లు పెట్టేయడం, లేదంటే పడుకున్న వెంటనే కాళ్ళు లాగి చేతులు లాగినట్టుగా ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తాయండి. కళ్ళు తిరగడం, చాలా నీరసం, ఇవన్నీ కూడా విటమిన్ B12 లోపం వల్ల జరుగుతున్నాయి. సో ఈ విధంగా అయితే కాస్త కత్తిపెట్టిని బేస్ చేసుకుని తీస్తే నాకు ఈజీగా అయిందండి. సో ఈ విధంగా టెంకల్ని అన్ని సైడ్స్ కట్ చేసేసుకుంటే లోపల తెల్లగా పాలల్లా ఉన్న జీడిని అయితే బయటికి తీసాం. సో ఈ బ్లాక్ కలర్ లేయర్ని అయితే మాత్రం రిమూవ్ చేసేసుకోండి. మనకి ఇన్ని రకాల అంటే విటమిన్ B12 చాలా అంటే చాలా సమృద్ధిగా ఉండటం వలన మనకి మెయిన్ టీనేజర్స్ ఉంటారు, వాళ్ళకి మొహం మీద మొటిమలు సమస్య తగ్గుతుంది. అలాగే ఏదైతే జుట్టు డాండ్రఫ్ వలన ఊడిపోతుందో అది కూడా వాళ్ళకి తగ్గుతుందండి, ఓన్లీ ఈ మ్యాంగో సీడ్ పౌడర్ వలన. సో చూసారు కదా, ఈ విధంగా అయితే నేను అన్ని మామిడి టెంకల్ని ప్రాసెస్ చేసుకుని బ్లాక్ కలర్ లేయర్ని రిమూవ్ చేసి ఒక రోజంతా ఇలా ఇంట్లో పెట్టేవలసి వచ్చిందండి వర్షంగా ఉండడం వల్ల, అందుకని కాస్త బ్లాక్గా అయినాయి. సో వీటిని ఒక 3-4 రోజులైతే ఎండలో పెట్టుకోవాలండి. అంటే ఈ విధంగా పచ్చిగా అయినా కట్ చేసేయచ్చు, కానీ ఆ పాలు మన చేతికి తగిలినప్పుడు కాస్త చేయి పొక్కుపోవడం జరుగుతుంది. అందువలన వీటిని ఒక 3-4 రోజులు ఎండబెట్టి తర్వాత కట్ చేసుకుంటే కనుక మన చేతులకి ఏ ఇబ్బంది ఉండదు. సో ఈ మ్యాంగో సీడ్ పౌడర్ని డైలీ మన డైట్లో చేర్చుకోవడం వల్ల మెయిన్ లివర్ ఆరోగ్యం చాలా బాగుంటుందండి. అంతేకాకుండా ఈ మ్యాంగో సీడ్లో, ఈ జీడిలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయండి. అందువలన యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్న ఫుడ్ మన రోగనిరోధక వ్యవస్థని పటిష్టం చేసి మనకి సీజనల్గా వచ్చేటటువంటి ఎలాంటి కంప్లైంట్లనైనా, హెల్త్ డిసీజెస్నైనా సరే తట్టుకునేలా చేస్తుంది, అలాగే రాకుండా కూడా చేస్తుందండి. సో ఈ విధంగా అయితే ఒక 3-4 రోజుల పాటు అయితే నేను జీడిని ఎండబెట్టుకున్న తర్వాత చిన్న ముక్కలుగా అయితే కోస్తున్నానండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ జీడిని చిన్న ముక్కలుగా కట్ చేసేటప్పుడు మనకి జీడు బాగా హార్డ్గా గట్టిగా అయిపోవడం వల్ల జీడు పక్కకు వెళ్ళిపోయి కాస్త ఫింగర్ తెగడానికి అవకాశం ఉంటుంది. సో హౌస్ వైఫ్స్
ఈ మ్యాంగో సీడ్ పౌడర్ ప్రిపేర్ చేసినప్పుడు ఈ ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి. సో, ఈ విధంగా అయితే అన్నిటిని ప్రాసెస్ చేసేసుకొని ఎండలో పెట్టేసుకుందాం. మెయిన్‌గా మ్యాంగో సీడ్ పౌడర్ వలన షుగర్ బాగా కంట్రోల్‌లోకి వస్తుందండి. ఎందువలనంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ తక్కువగా ఉంటుంది. సో, మన బ్లడ్‌లో ఇన్సులిన్‌ని పెంచేలా చేసి బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ అనేవి కాస్త మనకి తగ్గేలా చేసే పవర్ ఈ మ్యాంగో సీడ్ పౌడర్‌కి ఉంది. అంటే ఇది కేవలం ఒక వారం రోజులు తాగితే అయిపోతుంది. లేదు అంటే ఒక 4, 5 రోజులు మన డైట్‌లో చేర్చుకుంటే సరిపోతుంది అన్నది కాదండి. ఈ మ్యాంగో సీడ్ పౌడర్ వలన మనం కంప్లీట్ హెల్త్ బెనిఫిట్స్ పొందాలి అంటే కనుక కనీసం ఒక నెల దగ్గర నుంచి 3, 4 నెలల వరకు మన డైట్‌లో డైలీ చేర్చుకున్నామంటే పర్మనెంట్‌గా మనకి మెడిసిన్ వాడే అవసరం రాకుండా పోతుంది. అలాగే మనకి బీపీ నార్మల్‌కొచ్చేస్తుంది. షుగర్ కంట్రోల్ అవుతుంది. హార్ట్‌కి సంబంధించిన అన్ని కంప్లెయింట్లు కూడా తగ్గించే పవర్ ఈ మ్యాంగో సీడ్ పౌడర్‌కి ఉందండి. సో, చూసారు కదా! ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత నేను ఒక్కరోజు మాత్రమే ఎండబెట్టానండి. సో, వీటిని డైరెక్ట్ మిక్సీ జార్‌లో వేసేయొచ్చు. అలా చేయడం వల్ల మనకి మిక్సీ పట్టేస్తుంది, మరలిపోతాయి. అలాగే మిక్సీ కొంచెం కాలిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ కంప్లెయింట్ రాకూడదు అంటే మనకి ఫస్టు వీటిల్ని కచ్చా బచ్చాగా ఇలాగా బండలో దంచుకోండి. ఇలా దంచడం వల్ల మన షోల్డర్స్‌కి కాస్త పనే పడుతుంది. కానీ దీని వలన అయితే ఒక 100 టైమ్స్ బెనిఫిట్స్ పొందొచ్చు మనం ఈ పౌడర్ వలన. సో, నేను ఈ విధంగా అయితే మొత్తం ఈ మ్యాంగో సీడ్ ముక్కలనన్నిటిని కూడా ఇలా అయితే బరకగా అటు ఇటు దంచుకొని మిక్సీ జార్‌లో వేసేసుకొని మెత్తని పొడిలాగా అయితే చేసుకోవాలి. సో, మ్యాంగో సీడ్ పౌడర్ వలన మనకి బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. అంటే స్ట్రెస్ వలనో, లేకపోతే తీసుకున్న ఫుడ్స్ వలనో, నిద్ర లేకపోవడం వలనో, లేదు అంటే ఆ పార్ట్‌లో వర్క్ ఎక్కువ లేకపోవడం వలనో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండట్లేదు చాలామందికి. కానీ మ్యాంగో సీడ్ పౌడర్ ఒకటి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. దానివల్ల మనకి రక్తపోటు తగ్గుతుంది. ఇంకొకటి కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా బాగా తగ్గుతాయండి. అంటే అందరికీ కాదు. ఎవరైతే ఒబెసిటీ, ఓవర్ వెయిట్‌తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కనీసం పరగడుపున 3 నెలలు తీసుకోండి. తీసుకున్న వెమ్మటనే ఒక 3 నెలల తర్వాత వెయిట్ ఎలా డిక్రీజ్ అవుతున్నాం, ఎంత డిక్రీజ్ అవుతున్నాం అన్నది వాళ్ళు ప్రాక్టికల్‌గా చూడొచ్చండి. అన్నిట్లికన్నా మంచి మేలైన రిజల్ట్ ఇది హౌస్ వైఫ్స్‌కి చాలా బాగా పనిచేస్తుందండి. అంటే రకరకాల స్ట్రెస్‌ల వలన, నిద్ర లేకపోవడం వలన, టైంకి తినడం లేకపోవడం వలన గ్యాస్ట్రిక్ లాంటి కంప్లెయింట్స్, ఒత్తిడి లాంటి సమస్యలు హౌస్ వైఫ్స్‌ని బాగా ఇబ్బంది పెడతాయి. సో, వాళ్ళకి బెస్ట్ మెడిసిన్ ఏదైనా ఉంది అంటే కనుక ఈ మ్యాంగో సీడ్ పౌడర్‌ని చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్టయితే వాళ్ళకి డోలో 650 టాబ్లెట్ ఇంట్లో ఉన్నప్పుడు ఏ విధంగా బాగా హెల్ప్ చేస్తుందో దానికి రెండింతలు ఈ మ్యాంగో సీడ్ పౌడర్ మన హౌస్ వైఫ్స్ హెల్త్‌ని ప్రొటెక్ట్ చేస్తుందండి. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఈ మ్యాంగో సీడ్ పౌడర్‌లో ఉన్నాయి. సో, మిక్సీలో వేసుకున్న దాన్ని ఈ రకంగా స్ట్రైనర్‌తో గానీ, జల్లెడతో గానీ మనం జల్లెడ వేసేసుకుంటే మెత్తగా, సాఫ్ట్‌గా, మృదువుగా ఉండే మ్యాంగో సీడ్ పౌడర్ మనకి రెడీ అయిపోతుందండి. ఈ మ్యాంగో సీడ్ పౌడర్ మనకి తినడానికి గానీ, తాగడానికి గానీ అసల అంత రుచిగా ఉండదండి. వెగటుగా ఉంటుంది. వామిటింగ్ సెన్సేషన్ లాగా కూడా వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. కానీ ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ఈ మ్యాంగో సీడ్ పౌడర్‌ని మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఫస్టు బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది రిమూవ్ అయిపోతుందండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ రిమూవ్ అవ్వడం వల్లనే హార్ట్ స్ట్రోక్స్ కంప్లెయింట్ అనేది అసల రానే రాదు. సో, చూసారు కదా! ఈ విధంగా అయితే మనం మ్యాంగో సీడ్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. దీన్ని తీసుకోవడం కూడా పరగడుపున ఒక చిటికెడు మాత్రమే తీసుకోవాలండి. ఇది మెడిసిన్ గనక మనం చిటికెడు మాత్రమే తీసుకొని గోరువెచ్చని వాటర్ కన్నా కాస్త ఎక్కువ హీట్‌లో ఉన్న దాంట్లో మనం మిక్స్ చేసేసుకొని వెమ్మటనే తాగేయాలి. ఇలా తాగేటప్పుడు కాస్త మొదటి 2 రోజులు ఇబ్బందిగా, వికారంగా ఉంటుంది. కానీ తర్వాత అయితే అలవాటయిపోతుందండి. సో, డెఫినెట్‌గా ప్రతిరోజు పరగడుపున తీసుకోవాల్సిన మెడిసిన్స్‌లో ఈ మ్యాంగో సీడ్ పౌడర్ గొప్ప అద్భుతమైన మెడిసినల్ వాల్యూ ఉన్నటువంటి ఫుడ్ అండి. సో, డెఫినెట్‌గా మనందరం కూడా ఈ మ్యాంగో సీడ్ పౌడర్‌ని మన డైట్‌లో చేర్చుకుని మన యొక్క జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, స్కిన్ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని రిమూవ్ చేసుకుందాం. ఇంకా మనకి బ్లడ్ సర్క్యులేషన్‌ని బాగా ఇంప్రూవ్ చేసుకుందాం. అన్నిటికన్నా ముందుగా మనకి నీరసం అనే సమస్య ఏదైతే ఉందో విటమిన్ బి12 లోపం వల్ల దాన్నైతే జయించి విటమిన్ బి12ని మన బాడీలోనే సమృద్ధిగా ఉండేలాగైతే చేసుకోవచ్చు. సో, అలా వాటర్‌లో తాగలేని వాళ్ళు ఈ రకంగా రైస్‌లో గానీ, లేదంటే పుల్కాల్లో గానీ, చపాతీస్‌లో గానీ, పరగడుపున ఇడ్లీల్లో గానీ ఇలా పౌడర్‌ని వేసుకొని కాస్త నెయ్యి గానీ, నూనె గానీ వేసుకొని తిన్నా సేమ్ బెనిఫిట్స్ వస్తాయండి. అలా చేయలేని వాళ్ళు ఇలా చేయండి. కానీ ఇలా రైస్‌లో తీసుకోవడం కన్నా పరగడుపున వాటర్‌లో తాగిందే
రెట్టింపు హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తుంది. సో డెఫినెట్గా అయితే ట్రై చేస్తారు కదా, ట్రై చేస్తారు. ఎందుకంటే ఒక మెడిసిన్ని మనమే తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంటిల్లిపాదే ఆరోగ్యంగా ఉండొచ్చు. సో వీడియో నచ్చితే కనుక డెఫినెట్గా మ్యాంగో సీడ్ పౌడర్ వీడియోని లైక్ చేయండి. అప్పుడే మరింత మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ హెల్త్ అనే ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం, హెల్త్ ఇన్ఫర్మేషన్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.